అయితే ఇంతకుముందు మీరు ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచి మీకు బలంగా నాటుకుపోయిందన్నారు. మీరు ఓల్డ్ సిటీలో పుట్టినప్పుడు కానీ, మీరు తర్వాత గానీ, అక్కడికి మీరు వెళ్లి రావడంలో కానీ, ఎలాంటి అంటిని ఒక మార్పు తీసుకురావాలి అనే ఆలోచన మీకు అంతకుముందు ఎప్పుడు కలగలేదా? నా చిన్నతనంలో ఎప్పుడు అనిపించేది అంటే నేను హ్మ్. డిగ్రీ చదువుకునేంత వరకు కూడా నాకు ఒక రకమైన ఇబ్బందిగానే ఉండేది. కానీ పెద్ద విషయం ఏంటి అనంటే నేనున్న కాలనీలో అంతా హిందువులు ఉన్నారు. ఇద్దరు ముస్లింలు ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా బాగా ఆడుకునేవాళ్ళు మా అందరితోటి. 25 ఏళ్ళు. మీరు ఒక 22 ఏళ్ళు అక్కడి నుంచి బయటికి వచ్చారనుకోండి పెళ్లి చేసుకొని ఇట్లా. మీరు వెళ్ళేసరికి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారు? ఈ ఇండ్లు మేమంటే చిన్న చిన్న ఇండ్లు ఉండేవమ్మా. హ్మ్. ఈడబ్ల్యూఎస్‌హెచ్. ఆ ఇంటి మీద ఒక ఇల్లు కట్టుకొని అందరూ అలాగే బావుంటారు. ఇంకొంచెం రోడ్ అందంగా తయారై ఉంటుంది. ఇంకొంచెం ఎదురుగా గ్రౌండ్ ఉంది మాకు ప్లే గ్రౌండ్. నేను ఒకటనుకొని వెళ్తే అక్కడ ఇంకోటి చూసాను. అంటే ఒక్క హిందువు లేరక్కడ. మీరున్నప్పుడు మాత్రం హిందూస్ ఉన్నారు. అందరూ కానీ హిందూస్‌ని వాళ్ళు అక్కడ మధ్యలో ముస్లింలు ఉండనివ్వరు అని. ఉండేవాళ్ళు. ఆ! వాళ్ళు చాలా బాగా ఆడుకునేవాళ్ళు మాతోటి. ఓకే. ఇదే నేను వెళితే ఇప్పుడు నేను ఇంకేదో ఏదో అండపిండ బ్రహ్మాండం అయిపోయింటుంది అక్కడ అద్భుతంగా ఉండింటుంది. సిటీ అంతా డెవలప్ అయింది కదా! అది అయిపోయింది కూడా అయిపోయి కదా! ఉంటుంది అంటే అనుకుంటా. మధ్యలో నేను పుట్టిన ప్లేస్‌కి వెళ్ళలేదు. హ్మ్. ఎంతసేపు నువ్వు చార్మినార్ పోతాం, మనం చుడీ బజార్ అంటాం. దీన్ని నీట్‌గా బొమ్మకు పాలిష్ కొట్టినట్టు పాలిష్ కొట్టి, ఆ చార్మినార్ చుట్టూరే నీట్‌గా పెయింట్ కొట్టి కూర్చోబెడతారు దాన్ని అట్లా. పోవడం, 2 గాజులు కొనుక్కోవడం, అబ్బబ్బా! లైట్లున్నాయి బ్రహ్మాండంగా ఉంది బాగుందనుకున్నాం. అలా కాదని సంతోష్ నగర్ వెళ్ళాలనుకున్నా. ఆ రోడ్డు మీద నుంచి వెళితే ఆ రోడ్ కొంచెం వెడల్పుగా గడుపులుగా వెళ్ళిపోతూ ఉంటుంది. వెడల్పుగా ఉంది. లోపలికి వెళ్ళేసరికి చూస్తే అసలు నాకు ఇట్లా నోరు ఇలా వెళ్ళబెట్టుకొని ఉండిపోయినాను. ఏమిటి ఈ అన్యాయం? కొన్ని కొన్ని ఏమిటి గల్లీలోకి దౌర్జన్యం? బైక్స్ వెళ్ళడం కానీ, మనుషులు మీరు బైక్ నడవడం కానీ. అంటారమ్మా నేను నగర సంకీర్తనలో ఎలా వెళ్ళాను తెలుసా? ఇలా 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 వెళ్ళి అలా గోడకి జారుకుంటూ ఇలా దూరుతూ వెళ్ళాను. మీరు వెళ్ళగలిగారు. ఇంక కొంచెం అది పుష్టిగా ఇలా పుష్టిగా ఉంటేనంటారా? ఉండే వాళ్ళు ఎలా వెళ్తారు అందులోకి? మీ పుష్టి వరకు అంటారు. అసలు బతికి బట్టగట్టి సో, ఇప్పుడు బయటికెళ్ళాలి. అలాంటి పరిస్థితిని మాధవీలత బయటకి తీసుకురాగలదంటారు. రావాలి. చాయిస్ లేదు దీనికి. ఓకే. సో, అంటే అంటే రాగలుగుతుందా అనుకుంటున్నారా అంటే ఇది కేపబిలిటీ క్వెషన్. హ్మ్. ఇట్స్ నాట్ ద క్వెషన్ ఆఫ్ కేపబిలిటీ. దేర్ ఇస్ నో చాయిస్. సో, కొంతమంది ప్రశ్న ఏంటంటే మాధవీలతనే చేయగలదా అక్కడ? ఇంకెవరు చేయలేరా? అనే క్వెషన్స్ కూడా అంటే ఒక ప్రశ్నలు కూడా బయట నుంచి వినిపిస్తున్నాయి. మీరు ఒకటి తెలుసుకోండి ఇక్కడ కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు అర్జునుడు ఒక్కడే యుద్ధం చేశాడంటే చాలా తప్పు. పంచపాండవులు చేశారు, శ్రీకృష్ణ పరమాత్ముడు చేశాడు, సైనికులు అందరూ చేశారు, అందరూ చేశారు. మీకు మాధవీలత అనేది ఒక ముఖం మాత్రమే. రేపొద్దున ఎలక్షన్ మొత్తంలో కూడా మాధవీలత ఒక్కతే పనిచేయదు. 2 జిల్లాల అధ్యక్షులు పనిచేస్తారు, ఓబీసీ మోర్చా మనిషి అన్ని వ్యక్తులందరూ పనిచేస్తారు. అంటే క్యాడర్ ఉంటుంది అందులో. దాని తర్వాత మీకు యువ బీజేవైఎం వాళ్ళందరూ పనిచేస్తారు, స్త్రీ శక్తి మహిళా శక్తి వాళ్ళందరూ పనిచేస్తారు, బేస్ కార్యకర్తలందరూ పనిచేస్తారు, పోలింగ్ బూత్ ఏజెంట్స్ పనిచేస్తారు. మా రాష్ట్రంలో ఉన్న ఇక్కడ ఆ ఆ వర్గం అంతా పనిచేస్తుంది, ఢిల్లీ వర్గం పనిచేస్తుంది. ఇది ఒక మాధవీలత చేసే వ్యవహారం కాదు. ఒక ప్రోగ్రామ్కి ఒక ఫేస్ ఉంటుంది తల్లి. ఈ ప్రోగ్రామ్కి ఇది మాస్క్ మాత్రమే. ఈ మాస్క్ వెనకాల కొంత వందల మంది కార్యకర్తలు నిలబడి గట్టిగా ధ్వజస్తంభాలలాగా ఉంటే చేసే యుద్ధము. ఆ యుద్ధం మేము గెలుస్తాం. సో ఇక్కడ ఐ అనే పదం లేదు, నేను అనే వ్యక్తిని లేను, మేము. ఆ మేముకి ఒకటే పేరుంది, ఆ మేముకి ఒకటే ముఖం ఉంది. అది ముఖం, ఆ పేరు మాధవీలత.